అందరు గట్టిగా చెప్పండి. చేతులు పైకి తీసి కనపరచండి. ఇంకొంచెం చివరి ఒకసారి చెప్తారా? హల్లెలూయా. మంచిది బిడ్డలారా, కొన్ని నిమిషాలు దేవునికి వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానం చేసుకున్న బైబిల్ తెరవండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి యోబు గ్రంథం 1వ అధ్యాయం. ఖాళీ బాటిల్ లేదా? యోబు గ్రంథం 1వ అధ్యాయము 8వ మాట ఒకటి చదవండి. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచన చేశావా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు భూమి మీద అతని అంతటి వాడు ఎవడునూ లేడు. ఆమేన్. హల్లెలూయా. దయచేసి శ్రద్ధగా ఈ మాటలు మీరు అందరూ వినండి. మనం చదువుకునే లేఖన బాగుండు. దేవుడు ఈ పూట మనతో మాట్లాడును గాక. కొంచెం బిగ్గరగా సంతోషం చెప్పండి. హల్లెలూయా. బిడ్డలారా, దేవునికి వాక్యాన్ని గమనించండి. దేవుడు సాతానుతో మాట్లాడుతున్నారంటే ఏమని? ఏయ్ సాతానా, ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే, సాతాను అంటుంది, నేను భూలోకమంతా చుట్టూ తిరిగి వచ్చానంటది. ఆమేన్. సాతాను ఏమని చెప్పండి? మీరు ఏం చేస్తున్నారు? హలో, ఇప్పటి వరకు ఏం చేశారు? ఏం చేసి వచ్చి అక్కడ కూర్చున్నారు? ఏం తలంతో వచ్చి అక్కడ కూర్చున్నారు? సాతాను ఆల్రెడీ ఒక రౌండ్ వచ్చేసింది. ఆమేన్. ఫస్ట్ మనల్ని ఎవరు చూస్తారయ్యా అంటే, సాతాను ప్రతి మనిషిని పరిశీలిస్తాడు. ఆమేన్. ఖచ్చితంగా చూస్తాడు. ఇలా తిరిగే క్రమంలో అంత తిరిగి వచ్చి దేవుని యొక్క పాదాల వద్ద కూర్చొని సాతాను అంటుందంట, సాతానా, దేవుడు అంటున్నాడు, నీ భూమి మీద అందరం చూసావా? ఓ ఎస్ లార్డ్, అందరం చూసి వచ్చేసాను. అందరూ నింపబడ్డారు. అందరు ఏసన్నా, అరే ఆ ఏసన్న చేతిలో వాటర్ బాటిల్స్ తీసుకురండి, ఒకసారి ఇచ్చేస్తాలే, నాకేం వదిలేవయ్యా నీ బాటిల్, కొనుక్కున్నాడు 10 రూపాయలు పెట్టి, నువ్వే నేను కాదన్నా. ఓరు నాయన, మా వాడు బాటిల్ డారని స్టీల్ బాటిల్ తెచ్చాడు. వెరీ గుడ్, ఇచ్చేస్తాను, నాకు ఎందుకు లేసామే, నీ వాటర్ తాగను కూడా తాగను. హల్లెలూయా. సరే, విషయం ఏంటి? అందరిని చూసినావా అంటే, సాతాను అంటది అందరిని చూశాను. అది దేవుడు అంటారు, సరే నువ్వు సరిగ్గా చూస్తుండవు. నా భక్తుడు యోబు అని ఒక ఆయన ఉన్నాడు. ఊజు దేశంలో యోబు అనే భక్తుడు, నా శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన లాంటి వాడు భూమి మీద మరొకడు లేడు. ఆమేన్. ఆయన లాంటి వాడు భూమి మీద మరొకడు చెప్పాలా? ఉన్నారా? ఎవరంటారు ఈ మాట? సర్వశక్తిమంతుడి దేవుడు, భూమి ఆకాశాలు సృజించిన వాడు పలికిన పలికి ఏంటంటే, యోబు లాంటి వాడు మరొకడు ఎక్కడే లేడంట. సో నా పాయింట్ ఏంటంటే, ఈ పూట ఇప్పుడు దేవుడు మనల్ని కూడా చూస్తూ ఉంటాడు కదా, నీలాంటి వ్యక్తి భూమి మీద మరొకడు ఉండాలా? నీ అంత సహనము, నీ అంత ఓర్పు, నీ అంత ప్రేమ, నీ అంత జాలి కలిగిన వారు మరొకరు లేరు. నవ్వుతారే? మనకి ఈ వాక్యం షూటబుల్ కాదా? మనం తగిన వారు కాదా? నేను ఒక మాట చెప్తాను బిడ్డలారా, ఈరోజు మనం అందరం కూడా దేవుని చేత సాక్ష్యం పొందుకున్న వారుగా మారిపోవాలా. కొంచెం గట్టిగా, మన సాక్ష్యము దేవుడు సాతాను ఎదుట చెప్పినట్లుగా మనం బ్రతకాలా. ఆమె అనొచ్చుగా. హల్లెలూయా. ఇప్పుడు సాతాను ఎదుట దేవుడు చెప్తున్నాడు, యోబు లాంటి వాడు భూమి మీద మరొకడు, అతని వంటి వాడు మరొకడు లేడు. ఇప్పుడు అతని వంటి బిడ్డగా, అతని వంటి వ్యక్తిగా ఇక్కడికి వచ్చిన ప్రతి వారు మారిపోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఇది నా దేవుడు ఆలోచనల నుంచి వచ్చిన ఉపదేశం, నా దేవుని తలంపులో ఉన్న ఉద్దేశం ఇది. అలాగ బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నారు. భూమి మీద నువ్వు ఎలా బ్రతకాలి అంటే, నీకు నచ్చినట్టు, నీ ఇష్ట ప్రకారం కాదు, కానీ దేవుడు ఖచ్చితంగా రేపు నీ గురించి గొప్పగా 10 మంది దుట ఒక మంచి సాక్ష్యం చెప్పినట్లుగా బ్రతకాలి.
యోబుని ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఘనమైన వారిగా మార్చేస్తాడు, స్థిరమైన వాడిగా మార్చేస్తున్నాడు. దేవుని దృష్టిలో యోబు ఒక ఘనుడుగా కనబడుతున్నాడు. ఆమేన్. ఒక మాటలో చెప్పాలంటే విలువైన వాడుగా ఉన్నాడు. ఆమేన్. ఎలాగున్నాడు చెప్పండి ఒకసారి. చెప్పాలి. విలువైన వాడిగా ఉండాలంటే ఏం చేయాలా? సో ఒకసారి అందరూ ఇదేం చెప్పండి. చెప్పండి రా. 10 రూపాయల బాటిలే, కంపెనీ అయితే 20 రూపాయలు కదా. సో ఇలాంటిది అనుకుని ఈ బాటిల్ కూడా దీనికి, ఈ రెండింటి వాల్యూ దేనికి ఎక్కువ? వాస్తవానికి దీనికి ఎక్కువ. ఒకవేళ ఇదే ఈ బాటిల్ అయితే సరే, ఇది కాస్ట్లీ బాటిల్ సార్, కానీ ఇందులో ఏం లేవు. చెప్పాలా? పనికి వస్తుంది ఇది. ఇప్పుడు ఇది ఎవడ దాహం తీరుస్తుందా? ఎవరికైనా ఉపయోగపడుతుంది చెప్పండి. సరే నువ్వు దేవునికి నిలబడుతుంది, గాలి వచ్చింది నీకు రెండింటిలో ఏది నిలబడుతుంది చెప్పండి రా. చెప్పండి. ఇది కాస్ట్ ఎక్కువే, విలువగా అందంగా ఉంది నీట్గా, కానీ ఏది నిలబడుతుంది? చెప్పరే. ఎవడన్నా వచ్చి దేంట్లో నీళ్ళు తాగుతారు? ఎందులో నీళ్ళైతే ఉంటాయో అదే దాహం తీరుస్తుంది. ఆమేన్. ఇప్పుడు చాలామంది ఆ దేశంలో రాజులు గనులు ఉన్నారంట, ఇలా ఘనంగా కనబడేవారు, విలువైన వారు ఉన్నారంట, శ్రేష్ఠులు ఉన్నారంట ఈ దేశంలో. కానీ దేవుడికి కావలసిన వారు, నింపబడిన వారు లేరు. అక్కడ నింపబడిన వారు ఎవరైనా ఉన్నారంటే యోబు మాత్రమే ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు దేవుని కొరకు నిజంగా నువ్వు నింపబడిన బిడ్డగా మారగలిగితేనే నువ్వు ఖచ్చితంగా విలువైన బిడ్డగా ఉండగలుగుతావు. నువ్వు ఎంత అందంగా ఉన్నావో, ఎంత కాస్ట్లీ కాదు ముఖ్యం, నీలో జీవపు జలం ఉందా లేదని ముఖ్యమైనది. ఆమేన్. నువ్వు ఎంత అందంగా ఉంటే ఇది వేస్ట్. నీలో దాహం తీర్చే ఆ నీళ్ళు లేకపోతే, సరుకు లేకపోతే నువ్వు వ్యర్థమే. గాలి వస్తే ఎగిరిపోతుంది, కానీ ఇది ఎలాగుంటుంది చెప్పండి? స్థిరముగా ఉంటుంది. ఇది కదిల్చబడదు. కారణం ఏమిటంటే ఇది నింపబడింది కాబట్టి. ఈ పూట నా దేవుని ప్రజలారా, దేవునికి వాక్యాన్ని శ్రద్ధగా మీరు గమనించండి. యోబు ఎందుచేత దేవుని దృష్టికి అంత యథార్థంగా, అంత నీతిమంతుడిగా ఉన్నాడు మీరు ఆలోచించండి. ఒక మాటలో అలాంటి వాడు లేడు అంటే అతడు పూర్తిగా నింపబడిన వాడు. ఆమేన్. హల్లెలూయా. అతడు నింపబడిన వాడు. ఇప్పుడు యేసు నీలో ఉంటే, ప్రభు నీలో ఉంటే నువ్వు నింపబడతావు. యేసే నీళ్ళు లేకపోతే నువ్వు ఎప్పటికీ నింపబడలేవు. ఒక మాట చెప్తాను, ఇప్పుడు శ్రద్ధగా గమనించండి. భూమి మీద నువ్వు యథార్థంగా బ్రతుకున్నట్లుగా, లేకపోతే భూమి మీద యోబు వలె నువ్వు కూడా బ్రతకాలంటే యోబుకున్న గుణ లక్షణాలనే మనము కూడా అలవాటు చేసుకోవాలి. ఆమేన్. అటు కృప దేవుడి పూట మనందరికీ అనుగ్రహించునుగాక. శ్రద్ధగా మీరు ఒక 6 విషయాలు చెప్తాను మీకు. ఒక 6 విషయాలు చెప్తారు త్వరగా. యోబులో ఉన్న ఒక 6 గుణ లక్షణాలు ఉన్నాయి అక్కడ. 6 మాటలు ధ్యానం చేసుకొని మనం నింపబడి ఈ పూట ఇంటికి వెళ్ళాలి. ఆమేన్. అప్పుడే దేవుడు కూడా మళ్ళీ ఏం చేస్తారు, మన గురించి కూడా సాక్ష్యం చెప్తారు. అప్పుడే దేవుడు కూడా మనం కావలసిన బిడ్డలుగా, దేవుడు కూడా మళ్ళీ ఎన్నుకునే బిడ్డగా మనం మారిపోతాం. మనకు కూడా విలువ లేదు కదా, విలువైన వారిగా ఉంటాం. ఆమేన్. వాక్యాలకి వెళ్ళకముందు ఒక మంచి మాట చెప్తాను. దయచేసి మీరందరూ ఖాళీ చేయబడండి. ఆమేన్. మీ హృదయంలో ఏ ఆలోచన ఉంచుకోమాకండి. దేవుడు మాట్లాడేటప్పుడు నీకు అన్నీ తెలుసు అని వాక్యం వింటే నువ్వు ఎప్పటికీ బాగుపడలేవు. దేవుని పాదాల వద్ద కూర్చున్నప్పుడు ప్రతిసారి కూడా చాలా చిన్న పిల్లల వల్ల కూర్చోవాలంట, ఒదిగిపోతూ ఉండాలంట. నీకు ఆల్రెడీ యోబు గురించి తెలిసిన సరే, మరలా ఏం చేయాలా? ఈరోజు ప్రభు నాతో ఏం మాట్లాడుతుంది ఖాళీ చేసుకోవాలి. ఆమేన్. అలా చేసుకుంటేనే దేవునికి వాక్యం మీలో పనిచేస్తుంది. మీరు విలువైన ఘనమైన వారుగా మారుతారు. భూమి మీద నీలాంటి వాడు మరొకడు లేకుండా ప్రభుని గురించి సాక్ష్యం చెప్తారు. ఆమేన్. దేవుడు చెప్పిన సాక్ష్యంలో నీ గురించి కూడా ప్రభు సాక్ష్యం చెప్పినట్లుగా ప్రభు కృప చూపగలుగుతారు. హల్లెలూయా. దయచేసి పరిశుద్ధ లేఖనాల గ్రంథం యోబు గురించి మాట్లాడి మొదటి చదవండి. 1:8 చదవండి దయచేసి. చెప్పండి ఎవడంటే అతడు? ఒకసారి చెప్పండి అందరూ. యోబు ఎలాంటి వాడయ్యా అంటే, దేవుడు కోరుకున్నారు, దేవుడి దృష్టిలో ఘనమైన వాడు కనబడిన కారణము అతడు దేవుని దృష్టికి యథార్థంగా కనబడినాడు. ఎలా కనబడినాడు చెప్పండి ఒకసారి. అందరు చెప్పొచ్చు కదా. ఒకసారి మీ పక్క వారు చేపట్టుకొని ఒక మంచి మాట చెప్పండి. ఇక మీదట నీవు నా దేవుని దృష్టికి యథార్థముగా బ్రతుకుదువుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మనం దేవుని దృష్టికి ఎలాగ బ్రతకాలి చెప్పండి?
దేవుని దృష్టికి యథార్థంగా బ్రతకగలిగితే, దేవుని దృష్టికి యథార్థంగా ఉండగలిగితే మనల్ని ఖచ్చితంగా ప్రభు ఘనమైన వారిగా మార్చుకుంటారు. దేవుని దృష్టిలో మనం విలువైన బిడ్డలుగా ఉండగలుగుతాం. చాలామంది దేవుని దృష్టికి యథార్థంగా ఉండటం లేదు. దేవుని దృష్టికి చాలా అందంగా కనబడవచ్చు, దేవుని దృష్టికి ఒకవేళ తెల్లగా కనబడవచ్చు, కానీ దేవుడు కోరుకుంటుంది దేవుని దృష్టికి యథార్థవంతులునండి. ఆమేన్. యథార్థవంతులు ఎలాగుంటారు చెప్పమంటారా? యథార్థవంతులు అవసరమైతే దేవునితో వ్యాసమాడతారంట. ఆమేన్. ఎవరితో వ్యాసమాడతారు? యోబు గ్రంథం తెరవండి, ఒకసారి మాట చదవండి. 23:7 చదవండి. యోబు గ్రంథము 23వ అధ్యాయము 7వ మాట. అప్పుడు యథార్థవంతుడు అతనితో వ్యాసమాడవచ్చును, కావున నేనెన్నటికి నా ఏమంట న్యాయాధిపతి వలన శిక్షను అందకపోదును. ఆమేన్. ఇప్పుడు యోబు అంటున్నాడు, యథార్థవంతుడు ఎవరితో వ్యాసమాడతాడంట? దేవుని దగ్గర గట్టిగా ప్రభువా, నాకెందుకు ఈ కీడు తలబెట్టినావు? నేనేం తప్పు చేశానని, నేను ఏ పాపం చేశానని ఇంత ఘోరమైన శిక్ష నాకు వచ్చిందని గట్టిగా మాట్లాడవచ్చు. యథార్థత లేకపోతే మాట్లాడలేరండి. యథార్థత లేనివాడు బుకాయిస్తాడు. ఆమేన్. ఏం చేస్తాడు చెప్పండి? తప్పు చేసినవాడు ఏం చేస్తాడు? వాదించవచ్చు, కానీ అందులో ఆ నిజాయితీ కనబడదు, దొరికిపోతారు. యథార్థత ఖచ్చితంగా మీ జీవితంలో కానరావాలి. యోబు అంటున్నాడు, దేవునితో వ్యాసమాడు వాడుగా ఉన్నాడంట. నువ్వు మనుషులతో వ్యాసమాడడం కాదు, దేవునితో నువ్వేం చేయాలా? వ్యాసమాడే బిడ్డగా మారిపోవాలి. నువ్వు మోకాలేసి ప్రభుని అడిగిన, ప్రభు నాకెందుకు ఈ కార్యము చేయలేదు, నాకెందుకు ఇంత గొప్ప శోధన వచ్చింది, నాకెందుకు ఇంతటి యొక్క ఇబ్బంది కలిగిందని నువ్వు దేవుని ధైర్యం కలిగే స్థితిలో నువ్వు ఉండాలి. అది నీ కమిట్మెంట్, అది నీ తీర్మానమై ఉండాలి. అలా ఉండాలంటే నీ జీవితంలో యథార్థత అవసరం. హల్లెలూయా. ఒకవేళ యథార్థత లేకపోతే, దేవుని దగ్గర యథార్థంగా మనం లేకుండా ప్రార్థన చేసిన ఆ ప్రార్థన ప్రభుకు ఆమోదయోగ్యంగా ఉండదు. ఆ ప్రార్థన దేవుడు వినడు కూడా. యథార్థవంతులు ఒక బైబిల్ ఉంటుందండి. 112వ కీర్తన 4వ మాట చదవండి ఒకసారి. 112:4 చదవండి. యథార్థవంతుల కంట చీకటిలో ఏం పుడుతుంది చెప్పండి? ఒకవేళ మీరు చీకటిలో ఉన్నారు, శోధనల ఇబ్బందులు ఉన్నారు. యోబు కూడా శోధనల ఇబ్బందులు ఉన్నాడండి, కానీ యోబు ఆశ్రమంలోనే కలకాలం ఉండిపోలేదు. ఆమేన్. ఈరోజు చీకటి మీ జీవితంలో ఆవరించింది. తెల్లవారితో మరలా ఏం రావాలి చెప్పండి? వెలుగు వస్తుంది రాదా? ఒక 5 గంటల క్రితం, ఒక 5 గంటల దాదాపుగా ఇప్పుడు టైం పండున్నారు కదా, ఎర్లీ మార్నింగ్ 4 అంటే దాదాపుగా ఒక 7-8 గంటల క్రితం చీకటి ఉంది, ఊరు మొత్తం ఆవరించేసింది. ఆ తర్వాత వెలుగు ఎందుకు వచ్చింది? ఆయన ప్రతి వారు జీవితంలో ఉదయించు నీతిశూడై ఉన్నాడు. నువ్వు యథార్థంగా బ్రతకగలిగితే ఈరోజు శ్రమను, ఈరోజు ఇబ్బందును బట్టి నువ్వు ఆగిపోవు. ఈరోజు నీకున్న శోధన బట్టి నువ్వు ఆగిపోవు, సోలి పడిపోవు. నా దేవుడు ఘనమైన వాడండి. మీ చీకటి దినాలను ప్రభు ఖచ్చితంగా వెలుగుకరంగా మార్చివేస్తాడు. ఆమేన్. యోబు జీవితంలో కూడా అనేకమైన చీకటి సమస్యలు వచ్చినాయి, చీకటి గడియలు వచ్చినాయి, శోధన వచ్చింది, కష్టం వచ్చింది, నిందలు వచ్చినాయి, అవమానం వచ్చింది, రోగం వచ్చింది. కానీ దేవుడు నీతిశూరుడిగా మరలా అతని జీవితంలో ఉదయింపజేస్తున్నాడు. ఆమేన్. కారణము అతని యథార్థత అతని చీకటిలో నుండి వెలుగు నడిపించింది. రెంటాను, నువ్వు యథార్థంగా బ్రతకగలిగితే నీ ఇబ్బంది నుండి, నీ యొక్క శోధన నుండి, నీ కష్టం నుండి ఖచ్చితంగా నువ్వు వెలుగులోకి వెళ్ళగలుగుతావు. యథార్థత ఒకవేళ నీ జీవితంలో మిస్ అవుతే కష్టం. నువ్వు యథార్థంగా జీవించాలా, యథార్థంగానే బ్రతకాలా. యోబు అన్నీ పోగొట్టున్నాడు, కానీ అతడు తన యథార్థత ఏం చేయలేదు, విడిచిపెట్టలేదు. ఆమేన్. నువ్వేం పోగొట్టుకున్న పర్వాలేదు నీ జీవితంలో, నువ్వేం నష్టపోయినా పర్వాలే, యథార్థత కోసం ప్రాకులాడి పడండి. దేవుడు మన గురించి సాక్ష్యం చెప్పగలుగుతారు. ఆమేన్. హల్లెలూయా. యథార్థవంతుల కంట చీకటిలో ఏం కలుగుతుంది చెప్పండి? వెలుగు కలుగుతుంది. ఆ రీతిగా సామెతల గ్రంథం 4వ అధ్యాయం చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 18 మాట కూడా చదవండి. సామెతలు 4:18. పట్ట పగల వరకు వేకు వెలుగు తేసరున్నట్లుగా నీతిమంతుల మార్గము అంతకొంత ఏం చేస్తుంది చెప్పండి? అది వెలుగుతూనే ఉంటుంది. ఆమేన్. వారు ఎప్పుడు ఆరిపోరండి.
యథార్థంగా బ్రతికేవాడు, నీతిగా బ్రతికేవాడు ఖచ్చితంగా ఈరోజు శోధనలో ఉండవచ్చు. ఇప్పుడు కొంచెం కష్టంగా ఉండవచ్చు, కొన్ని నిందలు మనం తీసుకోవచ్చు, కొంత శోధనకు దేవుడు మనం అప్పచెప్పవచ్చు. కానీ మనం ఒకరోజు అంతకంత ఏం చేస్తాము? వెలుగుతాం, ప్రకాశిస్తాం. దాని కొరకు మనం బ్రతకాలా. యోబు యథార్థంగా బ్రతుకుతున్నాడు, యథార్థతో అతడు నింపబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. యథార్థత ఏం చేయాలి చెప్పండి? నింపబడ్డాడు గనుకనే అతడు పడిపోలేదు. ఆమేన్. అతడు విలువైన వాడిగా మారిపోయినాడు. నెంబర్ 1 మన జీవితంలో ఖచ్చితంగా మనం నింపుకోవాల్సిన యథార్థత లేకపోతే ఖచ్చితంగా మనం నింపబడలేము. నింపబడినట్టు కాదు. ఆస్తుపాస్తులున్న, అందమున్న, ఘనమున్న, గుణమున్న సరే యథార్థత నీలో లోపిస్తే, నీతి లోపిస్తే నీ జీవితం దేవునికి ఆమోదయోగ్యంగా ఉండదు. నా ప్రియ దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న మీ జీవితాల ఖండితంగా ఇక్కడ నుండి ఖచ్చితంగా మీరు అందరూ యథార్థంగానే బ్రతకాల. ఆ యథార్థత చేత మీరు నింపబడితే నా తండ్రి యోబు వల్లి మిమ్మల్ని కూడా దేవునికరంగా మార్చగలుగుతారు. ఆమేన్. యోబు వల్లి మిమ్మల్ని గురించి కూడా ప్రభు సాక్ష్యం చెప్పగలుగుతారు. ఆమేన్, హల్లెలూయా. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మరొక మాట చెప్పమంటే యథార్థత గురించి 11 కీర్తన 7వ మాట, 140:13 ఏదైనా చదవండి. 140:13 చదవండి, బాగుంటుంది. నిశ్చయముగా నీతిమంతులు, యథార్థవంతులు ఎక్కడ నివాసం చేస్తారంట? చెప్పండి ఒకసారి మాట. మనం ఎక్కడ ఉంటాం? యథార్థంగా ఉండగలిగితేనే దేవుని సన్నిధిలో ఉండగలుగుతాం. ఆమేన్. ఏ రీతిగా బ్రతుకుతున్నామంటే రేపు దేవునికి రాజ్యం వెళ్ళాలన్నా, దేవునికి రాజ్యం నివాసం చేయాలన్నా, ఆయన సన్నిధిలో ఆయన ముఖకాంతి చూడాలన్నా మన జీవితానికి యథార్థత అవసరం. పోగొట్టుకోవద్దని అసలు. అల్పమైన వాటి కొరకు యథార్థతను విడిచిపెట్టద్దు. అల్పమైన వాటి కొరకు నీతిని విడిచిపెట్టద్దు. యోబుకి అనేకమైన ఆఫర్లు వచ్చినాయి. చాలామంది యోబుకి ఆశ చూపించినారంట. ఏమని? యోబా, నువ్వు ఇంకా యథార్థం నమ్ముకుంటావా? ఎందుకు? దేవుని దూషించి వచ్చేవచ్చు కదా. దేవుని ఒక మాట అంటే అసలు రాష్ట్రం చెప్తే వినండి ఒకసారి. ఈ మాట మీరంతా తల్ల బయకెత్తండి ఒకసారి. హలో ఏసన్నా, ఒకసారి అందరూ చూడండి. ఒక యోబు జీవితంలో ఒక మర్మం ఏంటంటే అతనికి శోధన ఎందు బట్టి వచ్చిందో అతనికి తెలుసు. ఆమేన్, హల్లెలూయా. అతనికి సమస్య ఎందుకు వచ్చిందో అతనికి తెలుసు. అతని భార్య అంటది ఏమని? ఇంకను యథార్థతను విడిచిపెట్టవా? దేవుని దూషించి వచ్చేసి అంటది. అంటే దాని అర్థం ఏమిటి? ఇప్పుడు దేవుని దూషిస్తే, యథార్థతను ఒకవేళ తప్పితే మనం ఏమైతే పోగొట్టుకున్నామో వాటన్నిటిని మరలా మనం ఏం చేస్తామో సమకూర్చుకుంటాం. ఒకవేళ ఇంత భక్తిగా ఉన్నావు కాబట్టి మనకి శోధన వచ్చిందని విషయం ఆల్రెడీ యోబుకు తెలుసు, యోబు భార్యకి కూడా తెలుసు. తెలిసినప్పటికీ కూడా దేవుని దూషిస్తే, దేవుని నామాన్ని విడిచిపెడితే, దేవునికి అన్యాయంగా బ్రతికితే, దేవునికి వ్యతిరేకంగా బ్రతికితే మేము ఖచ్చితంగా దీవించబడతామనే విషయం తెలుసు యోబుకు. కానీ అలా బ్రతకడానికి ఇష్టపడలేదు. ఆమేన్, హల్లెలూయా. అందుబట్టే దేవుడు అందరికంటే ఘనమైన వాడిగా యోబుని ఎంచినాడు. ఆమేన్, హల్లెలూయా. నీ శోధన కారణం ఏమిటో నీకు తెలుసు, నీ ఇబ్బంది కారణం ఏమిటో నీకు తెలుసు. కానీ ఇంకా యథార్థతను ఒకవేళ విడిచిపెడుతున్నవేమో జాగ్రత్త. యథార్థత మారిన పనులు నీ జీవితంలో జరుగుతున్నాయేమో జాగ్రత్త. యథార్థత కాని పనులు జరుగుతున్నాయేమో జాగ్రత్త. యథార్థవంతులు మాత్రమే రేపు దేవునికి సన్నిధానంలో కనబడతారు. ఇక్కడ పాటలు పాడేవాళ్ళు, ప్రార్థన చెప్పి, వాక్యాలు చెప్పి కనబడరండి. ఆమేన్. ఎవరు కనబడరు? ఎవరు కనబడతారు? దేవుని రాజ్యంలో కనబడేది నీతిమంతులు, యథార్థవంతులే కదా, మనదేం కాదు కదా. ఆమేన్. సో 100 పాటలు పాడిన ప్రభు అంటే దేవుడు యాక్సెప్ట్ చేస్తాడంటావా? చెప్పండి ఒకసారి, చెప్పండి నాకు. 100 పాటలు పాడిన ప్రభు నీ కొరకు నాకు దేవునికి రాజ్యంలో సీట్ కన్ఫర్మ్ చేయమంటే ప్రభు ఏమంటాడు? నువ్వు 100 పాటలు పాడినావు కానీ నీళ్ళు ఏం లేదు, యథార్థత లేకుండా పాడినావు. సరే అయ్యా, 100 రోజులు ఉపవాసం ఉన్నాయి, కట్టిగా ఉపవాసం, తినకుండా ఉన్నాను, నాకు దేవుని రాజ్యం అని ప్రభు అన్నాడా? చెప్పండి. అరే మొన్న దాదాపుగా చాలామంది 40 దినాలు ఉపవాసాలు ఉన్నారా? ఎన్ని దినాలు చెప్పండి? ఉన్నారు లేరా? 40 రోజులు ఒక పూట తిన్న ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఒక పూట తిన్నారు వాళ్ళు పాపం. సరే వారికి దేవుడు రాసిస్తానాడా? లేదా. సో నాలుగు ఇంచుమించుగా ప్రసంగాలు చేసే వాళ్ళు కోకొల్లు ఉన్నారు. వీళ్ళందరూ దేవునికి రాజ్యం అన్నాడా? లేదే.
సరే, మీలాగా బాగా గట్టిగా ప్రార్థన చేస్తూ ఉన్నారండి. మైకి పట్టుకుని మైకి లేకుండాను ఒక 4-5 గంటలకు అలవకగా ప్రార్థన చేస్తారు. సరే, మీది దేవుని రాజ్యం అన్నాడా? లేదండి. దేవుని సన్నిధులు ఎవరుంటారయ్యా అంటే నీతివంతులను యథార్థవంతులే. ఆమేన్. యోబు దేవునికి సన్నిధానంలో నివాసం ఉన్నాడు. కారణము అతడు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా అతడు తన జీవితంలో తన యథార్థతను విడిచిపెట్టలేదు. ఆమేన్. నెంబర్ 1, మన జీవితంలో ఖచ్చితంగా మనం యథార్థంగా బ్రతకాలి. అలా బ్రతకలిగితే దేవుడు ఖచ్చితంగా మనల్ని విడిచిపెట్టడు. నెంబర్ 2, అతడు న్యాయవంతుడు అని చెప్పండి. అని చెప్పండి, ఏమంతుడు అంటే అతడు న్యాయంగా ప్రవర్తించేవాడు. యోబు గ్రంథం 31:7 చదవండి. యోబు గ్రంథం 31:7. న్యాయమైన త్రాసులో ఆయన ఏం చేస్తాడు? నేను అన్యాయస్తుడు కాను, నేను ఎలాంటి వాడిని కాదు, ఒక అన్యాయం చేసిన వాడిని కాను, ఒక కుటుంబాన్ని కూల్చిన వాడిని కాదు, ఒక జీవితం నాశనం చేసిన కాదు, నేను న్యాయవంతుడు. ఆమేన్. మీ జీవితంలో న్యాయంగా తప్పితే బిడ్డలారా దేవుని దృష్టికి యోగ్యులుగా ఉండరు. దేవుడు ఖచ్చితంగా ఆయన దృష్టిలో న్యాయమైన త్రాసు ఉందంట. ఆమేన్. మనల్ని ఏం చేస్తాడు? త్రోస్తాడు. హలో, తెలుసా వాక్యం? దేవుడు మనల్ని ఏం చేస్తాడు? త్రోస్తాడంట. అందులో త్రాసులు ఏవి చూసినప్పుడు నువ్వు తేలిపోయినావా, మిలే టెకాయ్ అంటే అర్థం ఏమిటి? దేవుడు నేను త్రాసులు వేసి చూసినప్పుడు నీ లెక్క తక్కువగా ఉంది. ఆమేన్. ఒక రాజుని దేవుడు ఏం చేస్తున్నాడు? త్రాసులో పెట్టి తురుస్తున్నాడు. వాడు తేలిపోయిన కారణం ఏమిటంటే అతడు దేవుని దృష్టికి న్యాయముగా నడవలేదు. నువ్వు దేవుని దృష్టికి న్యాయంగా నడవకపోతే, దేవుని దృష్టికి అనుకూలంగా లేకపోతే, నువ్వు తేలిపోతే నీ లెక్క ఖచ్చితంగా ప్రభు లెక్క కడతాడు. జాగ్రత్త. అన్యాయంగా మనం బ్రతకూడదండి. ఎవరికి అన్యాయం చేయకూడదండి. ఆమేన్. హల్లెలూయా. ఎవరికి ఏం చేయకూడదు? దేవుని ప్రజలు ఎవరికి అన్యాయం చేయకూడదు. అందుకే బైబిల్ అంటుంది, ఒక వందనాల విషయంలో తప్ప ఏ విషయంలో ఒకనికి ఒకను అచ్చే ఉండకూడదు అన్నాడు. ఆమేన్. అచ్చు కూడా, రుణం కూడా ఉండకూడదంట. ఒక వందనాల విషయంలో మినహాయించాడు. అంటే పొరపాటుని చెప్పబోచ్చేమో అని. కానీ అన్ని విషయంలో మీరు ఏం చేయాలంట? అన్యాయం ఉండకూడదు. ఏ విషయంలో అన్యాయం చేయకూడదు, ఎవరికి అన్యాయం చేయకూడదు. బిడ్డలారా, ఒకవేళ పిల్లలకై మీరుంటే మీ తల్లిదండ్రులకి మీరు అన్యాయం చేయకూడదు. తల్లిదండ్రులారా, మీ పిల్లలకి మీరు అన్యాయం చేయకూడదు. కోడళ్ళారా, మీ అత్తలకి మీరు ఏం చేయకూడదు? అన్యాయం చేయకూడదు. అత్తలారా, మీ కోడలకి మీరు ఏం చేయకూడదు? అన్యాయం చేయకూడదు. మీరు అన్యాయస్తులు కాదండి. మనం ఖచ్చితంగా న్యాయంగా బ్రతకాల. యోబు న్యాయముగా జీవించినాడంట. ఆమేన్. అతడు న్యాయమైన త్రాసులో త్రుయపడ్డాడు. ఆమేన్. నెంబర్ 2, మనం న్యాయముతో నింపబడిన వారిగా మారిపోవాలి. ఆమేన్. అప్పుడే మనకు విలువ పెరుగుతుంది. హల్లెలూయా. అప్పుడే మనం ఘనమైన వారిగా మారుతాం. అప్పుడే దేవుని దృష్టిలో విలువైన పాత్రగా మార్చబడతాం. ఆమేన్. మరొక మాట, 3వ మాట చదవండి. ఏంటంటే దేవుని యందు భయభక్తులు. 3వ విషయం చెప్పండి ఒకసారి అందరూ. చెప్పాలి. భయము, భక్తి అనండి ఒకసారి అందరూ చెప్పండి. మందిరానికి వచ్చిన ప్రతి వారికి ఏముండాలా? దేవుని యందు భయభక్తులు ఖచ్చితంగా. సరే, ఎంతమంది భయభక్తులు కలిగి వచ్చారు చెప్పండి. ఫస్ట్ భయం ఉండాలి, భక్తి ఉండాలా? ఏదో ఒకటి చెప్పండి సార్. భయమా, భక్తా? సరే, భయం ఉన్న వాళ్ళు చేయొద్దండి. భయం అన్న వాళ్ళు చేయొద్దండి. సరే, భక్తి అన్న వాళ్ళు చేయొద్దండి. సరే, 2 అన్న వాళ్ళు చేయొద్దండి. ఏం కాదు, ఎత్తలేదంటే అర్థం ఏంటి అంటే కొంతమంది తటస్థ స్థితిని వ్యవహరిస్తున్నారు. నేను అంటాను, భయం భక్తి అంటే ఫస్ట్ ఉండాల్సిన దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు భయమే ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి భయపడేవాడు ఆటోమేటిక్గా భక్తిగా ఏం చేస్తాడు? లైన్లోకి వచ్చేస్తాడు. టీచర్కి భయపడినవాడు ఆటోమేటిక్గా ఖచ్చితంగా పాస్ అవుతాడు. ఆయన ఏం చేస్తాడు? లైన్లోకి వచ్చేది. బిడ్డ ఆడికి మార్గం తెలుసు, వారు నాయన నేను ఖచ్చితంగా చదవకపోతే ఖచ్చితంగా అక్కడ పనిష్మెంట్ ఖచ్చితంగా ఉంటుందండి. సరే, మీరు అందరూ దేవునికి భయపడిన బిడ్డలే కదా, నిజంగా శ్రద్ధగా దేవునికి వాక్యం ఉంటున్నారా, మాట్లాడుకుంటున్నారా? మాస్టర్జీ క్యా హువా? నిజంగా భయం ఉంది మీకు? ప్రసంగం ఏమంటారు? మీరు దేవునికి మందిరానికి పోయినప్పుడు నీ ప్రవక్తన జాగ్రత్తగా చెప్పాలా? ఎవరి ప్రవక్తను వారే జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ పక్క వారి మీద మీరు దృష్టి నిలపకూడదు.
పక్కవారి బట్ట మనకు అనవసరం, వాడు చూపు అనవసరం, వాడు తలంపు అనవసరం, వాడి మాట మనకు అనవసరం. ఆమేన్. మన భక్తి మందే. ఆమేన్. ఇది దేవుని మందిరం. ఇక్కడ నిద్రపోవడం కానీ మాట్లాడడం కానీ నిషేధం. ఇది దేవుని మందిరం. ఖండితంగా క్రమంగానే ఉండాలా. ఇది దేవుని మందిరం. పవిత్రమైన ఆలోచన మాత్రమే రావాలా. ఇది దేవుని మందిరం. భయముతోనే దేవునికి మాటను తీసుకోవాలా. ఇవేం లేకుండా వాక్యం వింటే కష్టం. మీరు పొరపడుతున్నారు. ఇది నీ కట్టిన కట్టడమేం కాదండి. నా వల్ల అయితే ఇది అయ్యే పని కానే కాదు. ఎవడి వల్ల కాదు. దేవుని మందిరం ఇది. ఆమేన్. ఇక్కడ భయముతోనే బ్రతకాలి. ఆమేన్. నీ నోట్లో మాట అయినా చెప్పే సుతైనా దేవునికి భయపడుతూ ఉన్నప్పుడే రేపు ఖచ్చితంగా దేవుని విలువైన బిడ్డగా లెక్కిస్తాడు. ఇక్కడ భయపడకుండా యథార్థంగా లేకుండా ఇక్కడ దేవునికి అల్లర చిల్లగా ఒకవేళ కనబడితే దేవుని దృష్టిలో మనం ఖచ్చితంగా ఆ మంచి మార్కులు కొట్టలేము. ఆమేన్. నేనేం చేయలేము. మంచి బిడ్డగా ప్రభు అంగీకరించడు. దేవుని మందులో భయభక్తులు కలిగే బ్రతకాల. అతడంట భయభక్తులు కలిగిన వాడు. ఆమేన్. హల్లెలూయా. ఒక మంచి మాట చెప్తున్న యోబు కొరకు, యోబు దేవునికి మందిరంలో మాత్రమే కాదు బయట కూడా అలాగనే బ్రతికినాడు. ఆమేన్. బయట లోపల దేవుని ప్రజలైన వారు ఎప్పుడు ఏకరీతిగానే ఉండాలా, ఒకేలాగా బ్రతకాలా. గంట గంటకి మాటలు మారకూడదు. మనిషిని బట్టి మాట మారకూడదు. మనిషి కనబడితే ఒక మాట, మనిషి దాటిపోతే మరొక మాట. ఇది దేవుని ప్రజలకు తగినది కాదు, ఖండితంగా కాదు. ప్రభు దాన్ని ఖచ్చితంగా చూస్తాడు. ఆమేన్. యోబు భయభక్తులు కలిగేవాడు. అతను ఏ పని చేసినాను దేవునికి భయపడుతూ చేసేవాడు. ఆమేన్. హల్లెలూయా. ఏ పని చేస్తే సరే దేవునికి భయపడుతూ చేయండి, దేవునికి లోబడుతూ చేయండి, ప్రభు చిత్తమే చేయండి తప్ప మీ స్వాచిత్తం మీ జీవితంలో కనబడడానికి వీలు లేదు. ఆమేన్. హల్లెలూయా. అందుకని దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చదువుతారా? దానియేలు గ్రంథం బయట తీయుడిని ఆజ్ఞాపించగా బయటకు తీసిరి. అతడు తన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడైనందున ఏ హాని కలగలేదంట. ఆమేన్. హల్లెలూయా. దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో అట్టి వానికి ఏ హాని కలగదు. ఆమేన్. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనకి ఏ హాని? యోబుకి ఏమైనా హాని కలిగింది చెప్పండి ఒకసారి మీరు. ఆరోగ్యం అంతా పురుగులు పట్టిపోయిందండి. ఆరోగ్యం అంతా క్షీణించిపోయింది. తన శరీరం తన స్వాధీనం నుంచి బయటికి వెళ్ళిపోయింది. తన శరీరం అంతా పురుగులు పట్టి హీనుడైపోయినాడు. భార్య ద్వేషిస్తుంది. చివరికి అందరూ ద్వేషిస్తారండి, కానీ భార్య ఒక్కరితే ప్రేమిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. భర్తలారి ఒక మంచి మాట చెప్తారని మీరు హృదయంలో దాచుకోండి. మీరు ఒకవేళ అందరికీ అందంగా కనబడకపోవచ్చు. ఆమేన్. అందరికీ అందంగా మీరు ఉండకపోవచ్చు, కానీ మీ భార్యకి మీరు ఖచ్చితంగా అందంగానే ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. నీ జుట్టు ఊడిపోయినా, బట్టతలు వచ్చినా, పొట్టొచ్చినా నీ భార్యకి నువ్వు ఎలా కనబడతావు? సూపర్ కనబడతావు. ఆమేన్. తెలుసా విషయం మీకు? ఈ విషయం చాలామంది మైమర్చిపోతున్నారు. మీ భార్యలకు మీరు ఎప్పుడు అందగాళ్ళే. ఆమేన్. ఎలాగున్నా మీ భార్యకి మీరు చాలా అందంగా కనబడతారు. నేను ఒక సర్వే చేసినప్పుడు నాకు తెలిసిన విషయం, అది పట్టదలు అయినా సరే అందంగా కనబడతారండి. ఎవరికి? భార్యకి. నిజమే అది. ప్రతి పురుషుడు తన భార్యకి ఎలా కనబడాలరా మీకు? అమ్మరే మీ భర్తలు మీకు ఎలా కనబడాలా? కనబడుతున్నారు లేదా? యాజ్ యూజువల్ బైబిల్ ఏముంటుంది? అడవి వృక్షాల్లో జల్దారు వృక్షం ఇట్టుదో నా ప్రియుడు నాకు అలా కనబడుతున్నారంట. ఆమేన్. హల్లెలూయా. ఇంక నీ భర్త నీకు ఎలా కనబడాలా? అందరికంటే అందంగా కనిపించాలి. ఆమేన్. కళ్ళు బీకెత్తం జాగ్రత్త. కొంతమంది ఎవరంటే ఇష్టం అంటే మహేష్ బాబు అంటున్నారు, నాశనమైపోతారు. హీరోలు కాదమ్మా ఎవరు ఇష్టపడాలా? మీ భర్తలు ఉన్నారే, మీ కొరకు ప్రయాసపడి ఆడు, ఆయన అంటే నీకు ఇష్టం ఉండాలి. ఆమేన్. ఏ హీరోల పేరు చెప్పమాకండి, నాశనం, ఆ కుటుంబాలు నాశనం అయిపోతే జాగ్రత్త. మీకు ఎవరంటే ఇష్టం ఉండాలా? మీ భర్తలు మీకు ఎలా కనబడాలి ఇప్పుడు? అరే సౌండ్ రావట్లేదు నాకు. అసలు మాట్లాడొచ్చుగా. అందం కనబడరా? వెరీ గుడ్.
మీ భర్తలు మీకు ఎప్పుడు అందంగానే కనబడాలి. ఆమేన్. హల్లెలూయా. ఇంటికి రాగాలనే ఎండ మడవస్తాడు కదా, హీరోలాగా ఉన్నారండి అనండి. ఆమేన్. ఏ దయ్యంగానే పట్టిందేట్రా అంటారేమో అంటే ఎప్పుడు పొగడిన నోళ్ళు ఒకసారి పొగడేది ఏమంటాం మనం? సో ఎంతమందికి మనం, చాలామంది మీరు చేస్తున్న పొరపాటు అంటే భర్తల దగ్గర అందాన్ని చూసి చూడరు వీళ్ళు. బయట వాళ్ళు ఏం చేస్తారు? అందాన్ని కోరుకుంటున్నారు. ఆమేన్. మన వాళ్ళు కూడా చేసే పని ఏంటంటే బయట అందాల కోసం ఏం చేస్తున్నారు? ప్రయాసపడుతున్నారు. చివరికి మాట చెప్తాను, యోబు భార్య కుళ్ళుతో ఉన్నాడంట, పురుగులు పట్టు ఉందంట, రస్సు కారిపోతుందంట. ప్రియురాళ్ళు వచ్చి ఏమైనా సాయం చేస్తుందా? చెప్పండి పురుషులారా, వస్తారా మన దగ్గరికి వచ్చి క్లీన్ చేస్తారా? ఎవరు రారు నాన్న, ఎవరు చేయాలా? ఇంకే తప్పదు. మీ అమ్మకి మీ నాన్న కూడా ఏం చేస్తారు? కొంచెం ఏం చేశాంగా, ఆ మాత్రం కూడా చేయదు అని వదిలేసి వెళ్ళిపోతారు. నీతో పుట్టినారే నీ అన్నదమ్ములు, వాళ్ళు కూడా ఏం చేస్తారు? కొంచెం వెడంగానే ఉంటారు. కానీ నీ భార్య నిన్ను కంటికి రెప్పల్లో కాపాడుకుంటుంది. ఆమేన్. హల్లెలూయా. నువ్వు జబ్బులో రోగివై ఉన్నా, మంచాన్ని పడినా మీ భార్యలు మిమ్మల్ని ఏం చేస్తారు? ఖచ్చితంగా చూసుకుంటారు. ద సేమ్ టైం భర్తలు కూడా మిమ్మల్ని అలాగే చూసుకుంటారు. ఆమేన్. కాబట్టి భార్య భర్తలు కడవరకు కలిసే ఉండాలి. ఆమేన్. అది క్రీస్తు మనకు నేర్పిన నిబంధన. ఆమేన్. ఇప్పుడు ఏమంటుంది? ఆ చివరిలో అందరూ విడిచిపెట్టి భార్య విడిచిపెట్టదండి. ఆ భార్య కూడా అంటుందండి, అసహ్యంగా అయిపోయినావు, అందమంతా పోయింది, పురుగులు పట్టిపోయినావు, దేవుని ఏం చేసే? విడిచిపెట్టే. ఆయన ఏమంటాడు? నెవర్ ఎండ్ ఎవర్ అన్నాడు అంతే. ఆమేన్. అసలు అయ్యే పని కాదు, అది కడవరకును. ఇది తీర్మానం. నా ప్రేమని బిడ్డారు, మీరు గమనించండి. అతడు భక్తిపరుడంట, భయభక్తులు కలిగిన వాడంట. అంతమంది విడిచిపెట్టినా సరే దేవుడి దగ్గర తన యథార్థతను, తన భయాన్ని, భక్తిని విడిచిపెట్టలేదు. ఆమేన్. నేను ఒకే ఒక మాట అంటాను, ఈరోజు మీ జీవితంలో ఎన్ని శోధనలు వచ్చినా దేవునికి భయపడ్డం మానొద్దు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి భయపడ్డం ఏం చేయొద్దు? మానొద్దు. దేవునికి భయపడితే మీ భర్తలకు మీరు లోబడి ఉంటారు, మీరు మీ భార్యలు ప్రేమించగలుగుతారు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి భయభక్తులు లేకపోతే ఈ క్రమం మీ మధ్య ఉండదు. అందుకనే మీ కాపురాలు సజావుగా సాగునట్లుగా మీరు భయభక్తులు కలిగిన కుటుంబంగా మారిపోవాలా? కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. భయభక్తులు కలిగే వారి మధ్య అతడు ఖచ్చితంగా ఉన్నాడంటే. ఆ రీతిగా మరొక మాట మీకు చెప్తాను. లోకసువార్త 2వ అధ్యాయంలో 25వ మాట ఒక మాట ఉంటుంది. అక్కడ సిమియోను గురించి రాయబడిన మాట. అతడు, ఆ మాట చదవండి ఒకసారి. సిమియోను ఒక మనుషుడు ఉన్నాడు, నీతిమంతుడును భక్తిపరుడై ఉండి. హల్లెలూయా. ఎవరైతే దేవునికి భయపడతారో, దేవునికి లోబడతారో, భయభక్తులు కలిగి జీవిస్తారో అట్టివారు దేవుని ఆత్మ పొందుకున్న వారిగా మారిపోతారు. ఆమేన్. సిమియోను గురించి ఒక మాట చెప్తాను. అతడు దేవునికి భయభక్తులు కలిగినాడు కాబట్టి అతడు దేవుని ఆత్మ చేత నింపబడ్డాడు. ఆమేన్. ఇప్పుడు అంటాను, ఇది ఖాళీ బాటిల్, కానీ ఇది నీటితో నింపబడాలంటే నింపబడిన తర్వాత దీనికి వాల్యూ ఉంది. ఆమేన్. ఇది ఖాళీదే, నువ్వు ఆత్మతో నింపబడితే నీకు విలువ ఉన్నప్పుడే దేవుడు నిన్ను కోరుకుంటాడు. ఆమేన్. నీకు విలువ ఉన్నప్పుడే, నీకు విలువిచ్చి ఆత్మనిచ్చి ఇదిగో సర్వ సమాజం ఘనమైన పాత్రగా నా దేవుడు నిన్ను చూపగలుగుతాడు. ఆమేన్. ఊరకను కాదు, నేను తన ఆత్మను నింపేం చేస్తాడు? ప్రత్యేకపరుస్తాడు. యోబును అలాగనే అన్ని విషయాలు నింపినాడంట. భయంతో నింపినాడంట, యథార్థత నింపినాడంట, న్యాయంతో నింపినాడంట. నింపి శాంతాన్ని ముందుకు తీసుకొచ్చి ఏం చేస్తున్నాడు? చూపించినాడు. ఆమేన్. ఆ రీతి 4వ మాట చదవండి. 1:8 భయభక్తులు కలిగిన వాడును చెడుతనమును చెప్పాలి. 4వది, అతడు చెడుతనాన్ని ఏం చేస్తున్నాడు? అతని జీవితంలో చెడుతనం లేదు, తన బ్రతుకులో చెడు నడక లేదు, చెడు ఉద్దేశాలు లేవు, చెడు తలంపులు లేవు, చెడు అడుగులు అతని జీవితంలో పడటం లేదండి. దేవునికి అనుకూలమైన నడకతో నడుస్తున్నాడు, యథార్థంగా నడుస్తున్నాడు. చెడుతనము దేవునికి అసహ్యకరమైన కార్యం కదా. ఇర్మియా గ్రంథం 2:9 ఒక మాట ఉంటే చదువుతారు ఒకసారి. 2:19 అనుకుంటా, లేకపోతే సామెతలు 13:19 చూడండి ఒక ఫస్ట్. సామెతలు 13:19. చెడుతనమును విడుచుట మూర్ఖులకు అసహ్యము. ఆమేన్. కొంతమంది మూర్ఖులంట చెడుతనాన్ని ఏం చేయలేరంట? మానుకోలేరంట. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చెడుతనాన్ని మానుకోలేకపోతున్నావంటే
దేవుని దృష్టిలో నీవెవరు చెప్పు? మూర్ఖుడివి, మూర్ఖురాలివి. చెడుతనము యోబులో లేదు కాబట్టి దేవుడు ఏం చేశాడు? సాతానుని నిలబెట్టి ఘనమైన వాడుగా వాడుకున్నాడు. నీలో ఒకవేళ చెడుతనం ఉంటే, చెడు ఉద్దేశం ఉంటే, నా దేవుడు నిన్ను వాడుకోడు. చెడుతనం ఉన్నవాడు ఏం చేయడు ప్రభువు? పక్కన పెడతాడు. ఆమేన్. నీకు చాలా అవకాశాలు ఇచ్చాడు ప్రభువు. ఇంకా నువ్వు ఆ చెడుతనం మానుకోవడానికి ఇష్టపడట్లేదు అంతే. మూర్ఖులంట చెడుతనం మానుకునే వారికి ఇష్టం ఉండదంట, అసలు ఇష్టపడరంట. ఎందుకంటే ప్రభు అంటాడు ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 23వ వాక్య భాగం ప్రకారం, ఇర్మియా 13:23 చదవండి ఒకసారి, త్వరగా ముగించేస్తా. కూషు దేశస్థుడు తన చర్మాన్ని మార్చుకోగలుగుతాడా? చిరతపులి తన మచ్చలు మార్చుకుంటుందా? కీడు చేటుకు అలవాటు పడిన వీరు మేలు ఎలాగో చేయగలుగుతారు. ఆమేన్. హల్లెలూయా. చిరతపులి అంటే దాన్ని ఏం చేయలేదంట, తన మచ్చలను ఖచ్చితంగా. నల్లగా ఉన్నవాడు తెల్లగా రావడానికి కూడా. కూషు దేశం అంటే ఇట్స్ మీన్ చెప్పండి ఏమున్నాయి? ఆఫ్రికన్ కంట్రీస్, కెన్యా, నైజీరియా, లిబియా, ఇలాంటి కొన్ని దేశాలు ఉన్నాయండి. అక్కడ వారి చర్మం చాలా నల్లగా ఉంటుంది. ఆమేన్. ఎంత నల్లగా ఉంటుందంటే ఈ స్టాండ్ చూసారా, ఇలా కనబడుతుంది. సో ఇంకొక మంచి మాట చెప్పాలంటే అందులో మన నీడ కూడా చూసుకోవచ్చు. ఆమేన్. వాళ్ళ ముఖాల్లో మన ముఖం కనబడిపోతుంది, మెరుస్తుంది అనమాట. కారణం ఏమిటంటే వారి మీద ఎక్కువ ఎండబడుతుందండి. వారి భూమధ్య రేఖ చాలా దగ్గరగా ఉంటారు. సో సూర్యుడు చాలా వారికి నెట్టెలు, మనకు దాదాపుగా పగలు ఎన్ని గంటలు ఉండి చెప్పండి, మహా అయితే ఒక 8 hours అలా ఉంటుంది కదా. వాళ్ళకి దాదాపుగా 14 గంటల వరకు ఉంటుంది ఎండ విపరీతంగా. 4 గంటలకి సూర్యుడు వచ్చేస్తాడు. ఆమేన్. సాయంత్రం 7 అయినా సరే ఇంకా పొద్దుగునుకదు. సో అంత ఎండ అనమాట, విపరీతమైన ఎండ. మరి చర్మం చాలా నల్లగానే ఉంటుంది. వాడు ఏ రీతిగా తన చర్మాన్ని మార్చుకోలేడు. ఏమండి? చిరుతపులు ఎలాగ తన మచ్చలు మార్చుకోలేదో, కీడు చేయడానికి అలవాటు పడిన వాడంట తన బుద్ధిని మార్చుకోలేడంట. ఆమేన్. హల్లెలూయా. కానీ మార్చుకుంటేనే మనిషి. ఆమేన్. మార్పు లేకపోతే అది మనిషి కాదు. మనిషిగా మారాలంటే నీ చెడు నడకను, చెడు ఉద్దేశాలను, చెడు తలంపును పక్కన పెట్టు. ఇర్మియా 2:19 చదవండి, మాట చదవండి ఒకసారి. ఎందుకు దేవుడి మాటలనే చెప్తున్నాడంటే, మీ దేవుడైన యెహోవాను విసర్జించుట. ఒకవేళ ఎవరైతే దేవుని విడిచిపెడతాటి వానికి దేవుని ఎడల భయభక్తులు లేవనియు, బాధకును శ్రమకును కారణమగును, అది తెలుసుకొని గ్రహించినట్లుగా నీ చెడుతనమును నిన్ను శిక్షిస్తుంది. నువ్వు చేసిన ద్రోహం నిన్ను గద్దించునని. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నారు. మీ చెడు నడక మీకు శిక్షణ తీసుకుని రాబోతుంది. అది మిమ్మల్ని గద్దిస్తుంది. మీరు అనుకుంటున్నారు నేను చెడుగా ఉన్నాను, ఎవరికి తెలియలేదేమనుకుంటున్నారు. కానీ వన్స్ అపాన్ టైం, ఒకనొకప్పుడు ఖచ్చితంగా అది బయటపడుతుంది. అది శిక్షణ ఇవ్వబోతుంది. ఆ శిక్ష చాలా ఘోరంగా ఉంటుంది. మీ గురించి మీ గోడలు చెప్తాయండి సాక్ష్యాలు. జాగ్రత్త. దేవునికి వ్యతిరేకమైన నడక, దేవుని చిత్తం కని ఆలోచన, దేవుని ఉద్దేశం కని ఏది కూడా నీ బ్రతుకులో ఉండడానికి వీల్లేదు. యోబు చెడుతనాన్ని అసహించుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అది త్రాగుడైన, వ్యభిచారమైన, పాపమైన, అబద్ధమాడటమైన, మాట మార్చడమైన, దొంగతనమైన, లేకపోతే పొరుగు వానిది ఆశించడమైన ఏదైనా చెడుతనమే. వాటిని ఖచ్చితంగా మనం ఏం చేయాలి? మన జీవితంలో అట్టి ఆశ మనం కలిగి ఉండకూడదు. చెడుతనం వల్ల శిక్ష రాబోతుంది. ఆమేన్. హల్లెలూయా. 4వది యోబు జీవితంలో అతడు చెడుతనాన్ని ఆశ్రయించుకున్న. 5వ మాట ఒకసారి చదవండి. 7వ అధ్యాయము 5వ మాట. యోబు గ్రంథం 7:5. నా దేహము పురుగులతోను మట్టి పిల్లలతోను కప్పబడి ఉంది. హల్లెలూయా. యోబు జీవితంలో మరొక అనుభవం ఏమిటంటే 4 విషయాలు చెప్పాను. నెంబర్ 1 అతను ఎవరు చెప్పండి? గట్టిగా చెప్పాలా. నెంబర్ 2, నెంబర్ 3 భయభక్తులు కలిగి చెప్పండి, అందరూ చెప్పాలి. నెంబర్ 4
చెడుతనాన్ని అసహించుకునేవాడు. ఒకసారి చెప్తారా? 4 విషయాలు చెప్పండి. ఒకటి, సరే వెనకోళ్ళు చెప్తారు. అవి పురుషులు చెప్పండి, నాకు అర్థం కాలే. ఫస్ట్ ఎలాంటి వాడు చెప్పండి, చెప్పను చెప్పాలా? అందరూ యథార్థవంతుడేనండి. నెంబర్ 2 ఏం ప్రేమి చెప్పవా? న్యాయవంతుడేనండి. నెక్స్ట్ నెంబర్ 3 భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని. వెరీ గుడ్. మీరు చెప్పండి, ఇప్పుడు చెప్పాలి, అందరూ చెప్పాలా? హల్లెలూయా. నెంబర్ 5 అతనిలో దేవుడు చూసింది ఏంటంటే, సాతాను ఎదుట అతను నిలబెట్టడానికి కారణం ఏమిటంటే, దేవుడు చాలా శోధన శ్రమలు పెట్టినాడంట. అతని చర్మం ఏమైపోయింది చెప్పండి, అక్కడ పురుగులు పట్టిపోయింది. మట్టి పిల్లలు అతను కమ్ముకున్నంటే మట్టి మొత్తం అతనికి ఎటువంటి లోషన్స్ లేక ఈ బాడీ మొత్తం దాని కురుపు వచ్చేసినాయి కదా. ఏమి రాసినా తగ్గట్లేదు, ఇంకా ఏమి రాసినా ఆ రోగం పోవట్లే, ఆ రాకాశ గడ్డలు తగ్గట్లేదని మట్టి చూస్తారు, మట్టి నీటిలో కలుపుకొని గాయాల మీద రాసుకున్నారంట. ఆమేన్. ఇంకొక మాటలో చెప్పాలంటే చరిత్రకారులు అంటారు, మందులు కొనుక్కొని డబ్బులు లేక డబ్బులను అయిపోయి ఆ బూడిద మట్టి కలుపుకొని తన దేహాన్ని రాసుకున్నాడంట. ఆమేన్. అది కొన్నాళ్ళకి ఎండి నెరళ్ళు వేస్తుందంట, పగిలిపోయిందంట. అంత ఘోరమైన స్థితి. మరలా అతడు గాయపరచబడుతున్నాడు. ఆమేన్. అతను మరలా గాయాలు పోలవుతున్నాడు, అతనికి మరలా గాయాలు వచ్చేస్తున్నాయి. తన జీవితం అంత హీనమైపోయింది. ఎంతటి శోధన అనుభవించాడు మీరు ఒక మాటలో జ్ఞాపం చేసుకోండి. భయంకర శోధన, భయంకర శ్రమను అనుభవించినాడు. కానీ ఆ శ్రమలో కూడా దేవుడు అతను విడిచిపెట్టలేదు. ఆమేన్. ఒక మాటలో చెప్పాలంటే యోబు శ్రమను సహించినవాడు. ఆమేన్. ఇప్పుడు నేను అంటాను, కొన్నిసార్లు జీవితం శ్రమ గుండా వెళ్ళవచ్చు, వెళ్ళదని చెప్పను. ఆ శ్రమలో కూడా నీ భక్తి క్రమంలో ఇంత కూడా మార్పు రావడానికి వీల్లేదు. ఆమేన్. శ్రమను సహించే బిడ్డలుగా మనం మారిపోవాలా, శ్రమను జయించే వారికి ఉండాలి తప్ప శ్రమలో సోలిపోకూడదు. ఆమేన్. 5వదిగా అతడు శ్రమను సహించినవాడు. ఆమేన్. చెప్పండి, శ్రమను. మరొకసారి చెప్పండి, శ్రమను. ఇప్పుడు మీరు అలాగే మారాలి, శ్రమను సహించగలుగుతారా? ప్రభువా నాకే ఎందుకు ఈ రోగం అంటారా? మాట్లాడరే. మీకు యువరాజ్ సింగ్ తెలుసా? డూ యు నో యువరాజ్ సింగ్? తెలుసా తెలీదా? భారతదేశంలో 2011 వరల్డ్ కప్ రావడానికి కారణం ప్రాముఖ్యమైన వ్యక్తి యువరాజ్ సింగ్. ఆ మ్యాచ్ అయిపోయిన తర్వాత అతను క్యాన్సర్తో బాధపడ్డాడు. భయంకరమైన క్యాన్సర్ వచ్చేసింది అతనికి. అందరూ అతని కెరీర్ క్లోజ్ అనుకున్నారు. సో ఒక విలేకరు వచ్చి అడిగినారంట, ఇవి ఎందుకు దేవుడు నీకు ఇంత ఘోరమైన శిక్ష పెట్టినాడండి, ఎందుకు నీకు ఇంత భయంకరమైన క్యాన్సర్ రోగం వచ్చింది అంటే, భారతదేశం దాదాపుగా 142 కోట్ల మంది జనాభా ఉన్నారు ప్రజెంట్. ఆ టైంలో 100 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఈ 100 కోట్ల మందిలో ఇండియా తరపున ఆడింది 11 మందిలో నేను ఒక్కడిని. ఆమేన్. వాళ్ళెవ్వరికీ లేని దాన్ని దేవుడు నాకేం చేస్తున్నాడు? అప్పుడు దేవుడిని అడగలే, ప్రభు నాకు మాత్రం ఎందుకు ఈ అవకాశం ఇచ్చినావు అని. ఈ రోగం వచ్చిన ప్రభు నేను అడగొచ్చా ఇప్పుడు? ఆ స్టేట్మెంట్ నాకు చాలా బాగా నచ్చేసింది. కొన్నిసార్లు శ్రమలు మనకు వస్తాయి, నేను కాదన్నా. ఒకానొకప్పుడు అందరికీ చాలామందికి ఆహారం లేదండి, కూటికి తిండి లేని వాళ్ళు చాలామంది భూమి మీద ఉన్నారు. కానీ దేవుడు నీకు శ్రేష్టమైన ఆహారం ఇచ్చినాడు. ఆమేన్. గృహం లేని వారు చాలామంది ఉన్నారు, గృహాన్ని మీకు ఇచ్చినారు. బిడ్డలు లేని చాలామంది ఉన్నారు, దేవుడు బిడ్డలు మీకు ఇచ్చినారు. సంఘం లేని వారు ఉన్నారు, సంఘాన్ని మీకు ఇచ్చినారు. సేవకు లేని వారు సేవకుని కూడా ప్రభు మీకు ఏం చేసినాడు? అనుగ్రహించినాడు. కానీ ఇంత ఇచ్చిన తర్వాత దేవుడు నాకు మాత్రం శ్రమ ఎందుకు పెట్టాను మాత్రం ఏం చేయకూడదు? అడగడానికి మనం సరిపోము. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడు అనకూడదండి. మీ జీవితంలో శోధన వచ్చిందా, అది దేవునికి నువ్వు దగ్గర కావాలి తప్ప దూరం కాకూడదు. ఆమేన్. శ్రమను సహించే బిడ్డగా మారిపోవాలి. ఆమేన్. హల్లెలూయా. అరిదిగని యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ మాట చదవండి. నీ నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయనను శోధించిన తర్వాత సువర్ణము వలె నేను మారుదును. ఆమేన్. హల్లెలూయా. యోబును దేవుడు ఎందుకు అంత ఘనమైన వాడిగా ఎంచినాడంటే ఒక్క మాట చెబుతానంటే చివరిగా, అతడు నిరీక్షణ కలిగిన వాడు. ఆమేన్. సో అతనికి ఒక గురి ఉంది. ఏంటి? ఇంత శోధన, ఇన్ని అవమానాలు, ఇన్ని అనారోగ్య సమస్యలు, ఇంత నా కుటుంబం నన్ను ద్వేషించుట, నా బిడ్డలో చనిపోవుట, ఇవన్నీ కారణం ఏమిటంటే దేవుడు నన్ను శోధించిన తర్వాత నేను ఘనమైన బిడ్డగా మారుతున్నాను. ఆమేన్.
ఎలా మారుతున్నాడు? ఖచ్చితంగా ఒక మాటలో చెప్పాలంటే అతనికి ఒక నిరీక్షణ ఉంది. ఆమేన్. ఆ నిరీక్షణ యోబును సిగ్గుపరచలేదు. ఆ నిరీక్షణ యోబునే కాదు, నిన్ను నన్ను కూడా సిగ్గుపరచదు. మన నిరీక్షణ కలిగిన వారిగా మారిపోవాలి. ఇంత గొప్ప నిరీక్షణ మనం కలిగి ఉన్నాం. ఆమేన్. మన నిరీక్షణ యేసుక్రీస్తు మాత్రమే. ఆమేన్. నీ నిరీక్షణ ఎవరంటే యేసయ్య నీ నిరీక్షణ అయి ఉండాలా. ఆ నిరీక్షణ నేను ఎప్పుడు సిగ్గుపరచదా. అవమానం కావచ్చు, నిందలు కావచ్చు, అనారోగ్యాలు కావచ్చు, రోగమే కావచ్చు, దేవుడు ఎందుకు మా వైపు చూడట్లేదని ఆ ఏడ్పే కావచ్చు, ఏం దిగులు పడవద్దు. ఈ నిరీక్షణ మనల్ని ఖచ్చితంగా సిగ్గుపరచదు. ఆమేన్. హల్లెలూయా. సిగ్గుపరచదు. ఓర్చుకోండి. మన నిరీక్షణ కలిగిన వారం. నిరీక్షణ లేని ఇతర వాళ్ళే దుఃఖపడి బిడలు కాదు మనము. నిరీక్షణ లేని వాడు ఏడుస్తాడు. నిరీక్షణ కలిగిన వాడు ఏం చేస్తాడు? ప్రభు కొరకు ఎదురు చూస్తారు. ఆమేన్. మరణమైనా ఏం చేస్తారు? నాకు యోబు జీవితంలో ఒక మంచి మాట చెప్పి వాక్యాన్ని ముగించేస్తాను. యోబు బిడ్డలంతా చనిపోయినాడంట కదా, విన్నారు లేదా మాట మీరు? ఒక గాలి, ఒక తుఫాను వచ్చేసి యోబు కుటుంబం అంతా ఏం చేసింది? ఒక దెబ్బకే మటాష్. అప్పుడు యోబు ఏడ్చాడా? చెప్పాలా? అనారోగ్యం వచ్చేసి ఏడ్చాడా? ఆస్తంతా పోయింది ఏడ్చాడా? అరే మనకి 2 గుదులు వలపోతే ఏడుపు వచ్చేస్తుంది మనకు. తెలుసా విషయం మీకు? 4 ఆటలు లేకపోతే ఏడుపు వచ్చేస్తుంది. బిడ్డలకు ఆరోగ్యం బాగలేదు ఏడుపు వచ్చేస్తుంది. ఏది నిరీక్షణ? సర్వం పోగొట్టుండి యోబు. అతని జీవితంలో ఏం లేదు, ఇంకేం అతనికంటూ ఏం లేదు. ఒకప్పుడు మహారాజుగా బ్రతికినవాడు ఇప్పుడు సమస్తం పోగొట్టు బెకారైపోయినాడు. మందులు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు. ఆమేన్. కానీ కన్నీరు కార్చలేదు. ఆమేన్. అతనికి తెలుసు ఈ నిరీక్షణ మళ్ళీ ఏం చేయదు? సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ మళ్ళీ ఏం చేయదు? సిగ్గుపరచదు. నిజంగా అదే నమ్మినాడండి. మీరు యోబు గ్రంథం 42వ అధ్యాయంలో చివరిలో ఒక మాట ఉంటుంది. ఎన్నో మాట? 10వ మాట అంట. అతడు ఎంతైతే పోగొట్టుకున్నాడో యెహోవా అతనికి మొదట ఆశీర్వదించిన దానికంటే మరి ఎక్కువగా దేవుడు ఏం చేస్తున్నాడు? ఎంతైతే పోగొట్టుకున్నాడు అంతకంతకు సమకూర్చుకున్నాడు. ఆమేన్. 10 రూపాయలు పోయిన చోట దేవుడు 100 ఇచ్చినాడు. ఆమేన్. హల్లెలూయా. వారం రోజులు ఆరోగ్యం బాగలేకపోతే 10 ఏళ్ళ ఆయుష్ని ఇచ్చినాడు. ఆమేన్. బలహీనత ఒక 2 నెలలు ఆవరిస్తుందా? 2 ఏళ్ళ ఆరోగ్యాన్ని ఇచ్చినాడు. యోబు ఇంక బ్రతికిన దినాలలో అతనికి అనారోగ్యమే రాలేదు. ఆమేన్. శ్రేష్టమైన 7 సంతానాన్ని ఇచ్చినాడండి. యోబు కుమార్తెలు చక్కడైన వారంట, ఎక్కడ లేని బైబిల్ సెలవిస్తుంది. చక్కటి గుణవతైన బిడ్డలు ఇచ్చినాడు. ఆమేన్. గుణము లేని వారు కాదు, గుణము కలిగిన వారు ఇచ్చినాడు దేవుడు. శోధన కొంచెం మన నిరీక్షణ మనకింత బలమైన కార్యం చేయగలుగుతుంది. ఆమేన్. ఈ 6 మాటలు చెప్పారు యోబు గురించి. నువ్వు సాతాను ఎదుట నిలబడినట్లుగా భూమి మీద యోబు లాంటి వారు మరొకడు లేడు. కారణం ఏంటంటే యోబు ఎంత నిరీక్షణ ఎవరికి లేదు ఇక్కడ. ఆమేన్. ఉందంటారా? లేదు. నెంబర్ 2 చెప్పాలి కింద నుంచి. అంత శ్రమ ఓర్చుకునేవాడు మనకి ఎక్కడ కానరాడు. తర్వాత చెడుతను అసహించుకునేవాడు కూడా మనకు, ఇంకా భయభక్తులు కలిగిన వాడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు. ఆమేన్. ఇన్ని లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క లక్షణంతో ఏం చేశాడు? అతన్ని నింపినాడు. ఆమేన్. అతను ఫుల్గా నింపబడ్డాడు, ఫిల్ అయిపోయినాడు, పరిశుద్ధుడైపోయినాడు. ఇప్పుడు తీసుకొచ్చి సాతాను ముందు ఏం చేసినాడు? నిలబెట్టినాడు. ఆమేన్. ఇప్పుడు ఇతనికి ఎన్ని శ్రమలు వచ్చినా సరే సాతాన్ని కదిలిద్దాం అనుకుంటుందంట. గాలి వస్తుంది, శోధన వస్తుంది, అందరూ పడుతున్నారు, కానీ అతడు ఏం చేయట్లేదు. నింపబడిన వాడు ఎప్పటికీ పడిపోడు. ఆమేన్. హల్లెలూయా. నేనంటే నీ పూట 6 విషయాలు గుర్తుపెట్టుకోండి. మీరు యథార్థంతో నింపబడితే, న్యాయంతో నింపబడితే, భయభక్తులు నింపబడితే, ఇంకా చెప్పండి చెడుతను అసహించుకుంటే, శ్రమను సహించగలిగితే, నిరీక్షణ కలిగిన వారిగా మారగలిగితే, మీరు వేవేల మధ్య మీరు ఖచ్చితంగా స్థిరముగా ఉండగలుగుతారు. సాతాను మిమ్మల్ని ఏమీ చేయలేదు. ఆమేన్. సాతాను తలంపులు ఏమి చేయలేదు. సాతాను ఆలోచన మీ జీవితంలోకి రానే రాదు. ఆమేన్. మీరు స్థిరంగా జీవించగలుగుతారు. హల్లెలూయా. అటు కృపటి సమృద్ధి దేవుడు మనందరూ నింపునుగాక. అటు మహిమతో మళ్ళీ నింపునుగాక. దేవుడు కోరుకున్న వారికి మనం మారుదుముగాక.